నానమ్మ చెప్పమ్మా. బిజినెస్లో అలాంటివన్నీ చేస్తూ ఉంటాను నేను, దాని కూడా చెప్తారా? చేస్తాను. బిజినెస్ నాకు 30 years నుంచి ఎక్స్పీరియన్స్, కానీ ఓన్లీ ఎక్కువ ఎక్కువ చేయను. చిన్న చిన్న బిజినెస్ మాత్రం చేస్తూ ఉంటాను. నాకు తిరుపతిలో ఉన్నప్పుడు కూడా నేను శారీ షాప్ పెట్టిన, అప్పుడు కూడా 6 years పెట్టింది. అది ఇప్పుడు అట్లాంటివి ఏం పెట్టాను, ఆన్లైన్లో బిజినెస్ ఏదో ఒకటి చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్తో తిరగటము, నా ఫ్రెండ్స్ నా ఇంటికి రావటము, తర్వాత చిన్న ఏజ్ పిల్లలు కూడా వస్తారు మా కాలనీలో నా దగ్గరికి ఆంటీ అని. వాళ్ళు వచ్చిన మన పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఆ పిల్లలే మన పిల్లలని నేను ఎక్కువ ఇష్టపడతాను. వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతాను, ఎందుకంటే నాకు ఒంట్లో శక్తిని చేయగలను. వాళ్ళకి ఇష్టమైనది చేసి పెడితే నాకు అది తృప్తి, సంతోషంగా ఉంటుంది. ఎవరైనా వస్తే ఎవరెవరు వస్తుంటారు ఫ్రెండ్స్ అలా అంతా? ఫ్రెండ్స్ బాగా వస్తారు, నాకు ఫ్రెండ్స్ వస్తారు. మేము పెద్దదాన్ని కాబట్టి కొంచెం చిన్న ఏజ్ 40 years ఉండే అమ్మాయిలు కూడా వస్తారు, 30, 40 ఉండే పిల్లలు కూడా. ఆంటీ ఏం చేస్తారు అది ఇది అని వాళ్ళకి ఇష్టమైనవి అడిగితే కూడా చేసి పెడతాను నేను. మన పిల్లలు దూరంగా ఉండరు, మన పిల్లలు వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తారు. మనం ఉండే కాలనీలో అక్కడ ఉన్న పిల్లలు వస్తే మాత్రం నేను గ్యారంటీ నా దగ్గర 1-2 గంటల నుండి వెళ్ళిపోతారు. హ్యాపీగా వాళ్ళకి ఏం కావాలో చేసి పెడతాను కూడా నేను. విసుగా అనిపించదు, వస్తూ ఉంటారు పిల్లలు. చిన్న పిల్లలు కూడా 3 years బేబీ, 4 years బేబీలు, వాళ్ళు కూడా పిల్లలు వస్తూ ఉంటారు. వీళ్ళు కూడా వస్తారా ఆంటీ ఏం చేస్తుంటారని. అలా టైం పాస్ అవుతానే ఉంటుందమ్మా. టైం నాకు పాస్ కాదనే ఆలోచన లేదు. నాకు ఏదో ఒకటి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. నాకు దిగులు పడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. మన దగ్గరికి రావాలంటే కూడా మనం ప్రేమగా ఆదరిస్తేనే వస్తారమ్మా, ఆప్యాయంగా పలకరిస్తేనే వస్తారు. ఎవరు రమ్మంటే వాళ్ళు వస్తారు, రారు కదా. మనం ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి. మనం ఆ పిల్లల్ని ప్రేమగా చూడాలి, అప్పుడే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మన ఇంటికి వచ్చేది. ఈ ఏజ్లో కూడా ఇంత ఇండిపెండెంట్గా ఎలా ఉంటున్నారు? ఎలా ఉంటున్నారంటే మా పిల్లలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వీక్లీ 1-2 సార్లు వస్తారండి పిల్లలు. రోజు ఫోన్లు చేస్తుంటారు. పిల్లలు ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది నాకు. మా పిల్లలు ఫోన్లు చేయకుండా కొంచెం ఆలోచనలు వస్తాయి. పిల్లలు ఫోన్ చేయలేదనని నాకు మనసు అంతా పిక్తా ఉంటుంది. అంతలో నా ఫ్రెండ్స్ వాళ్ళు రావడం, వీళ్ళు రావడంతో కూడా వాళ్ళు పలకరించి కాసేపు 5 నిమిషాలు మాట్లాడే కూడా టైం ఉండదు. ఒక్కో రోజు అయితే నాకు వస్తూనే ఉంటారు. మనం ప్రేమగా చూస్తేనే కదా వచ్చేది. వాళ్ళు కూడా పాపం ఒంటరిగా ఉండాలనే ఆలోచన లేదు, ఏకాంతంగా ఉండ. ప్రశాంతమైన లైఫ్, ప్రశాంతం కంటే ఏకాంతంగా ఉంటా నేను. నాకు ఒంటరిగా ఉండటం కూడా చాలా ఇష్టం అమ్మా. మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలు ఖాళీగా కూర్చొని ఉంటాయి కదా, లోపల ఆనందంగా ఉంటుంది. మళ్ళీ 4:30 అయిపోయిందంటే బయటకు వచ్చేస్తాను. 6 o'clock అంతా వాకింగ్ వెళ్తా. అప్పుడు అంతా కలుస్తారు వచ్చేటోళ్ళు, రేపు రండి అని చెప్పటము. నేను ఫోన్లు కూడా నేను డైరీ మెయింటైన్ చేస్తాను. అందరికి ఈరోజు వీళ్ళకి ఫోన్ చేశాను, మళ్ళీ నెల తర్వాత కూడా పలకరించలేదే, వాళ్ళు పలకరిస్తాం, వాళ్ళు ఎలా ఉన్నారు. 15 daysకి ఒకరికి, వీక్లీ ఒకరికి, ఇట్లా అలవాటు చేసుకునిస్తున్నాను నా లైఫ్ స్టైల్ అంతా. ఒకరిపైన ఆధారపడను, ఒకరిది కావాలని అనుకోను. నాకు నా సంతోషంగా నేను హ్యాపీగా ఉన్నానండి.